హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రేషన్ కార్డ్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైంది. అదేవిధంగా మొదటిసారి కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ కొత్త రేషన్ కార్డుల జాబితా సిద్ధం. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు అర్హులైన వారి జాబితాను న్యూ రేషన్ కార్డు లిస్టు సిద్ధం చేసింది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలు విడుదల చేసిన లిస్టును కలెక్టర్లకు పంపింది. తెలంగాణలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై దృష్టి పెట్టకపోవడంతో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు మొదటి 3 ప్రాధాన్యత అంశాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెలలోనే ప్రజాపాలన దరఖాస్తులతో పాటు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను న్యూ రేషన్ కార్డ్స్ అప్లై తీసుకుంది. వీటిని ఆన్లైన్లో చేయడంతో పాటు ఇటీవల సమగ్ర కుటుంబ కుల సర్వేలను నిర్వహించింది. అందులోనూ రేషన్ కార్డుల లేని వారి వివరాలను సేకరించింది. అయితే ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సమగ్ర కుల సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు లేని వారి జాబితాను సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాను హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసి కమిషనర్కు, మిగతా జిల్లాల పరిధిలో కలెక్టర్లకు పంపింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలో మండలాలు, గ్రామాల్లో అర్హులైన ఎంపిక జాబితాను ప్రదర్శిస్తారు. అనంతరం వాటిలో ఏవైనా సవరణలు ఉంటే స్వీకరిస్తాను. వీటితో పాటు పాత కార్డులలో మార్పులు, చేర్పులు, తొలగింపులు అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల జాబితా సృష్టిత వచ్చేది. ఎవరైతే ప్రజాపాలనలో లేదా సమగ్ర కుల సర్వేలో రేషన్ కార్డు లేదని వివరాలు సమర్పించారో వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని, ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డులపై సమగ్ర కుల సర్వేలో వివరాలు సమర్పించకపోతే ఎంపీడీఓ లేదా తహసీల్దార్ కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. గ్రామ సభలు లేదా గ్రామ పంచాయతీ ఫీల్డ్ సర్వే అనంతరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు. కొత్త రేషన్ కార్డులు న్యూ రేషన్ కార్డ్స్ పూర్తి డీటెయిల్స్ రూపంతో రానున్నాయి. ఇందులో కుటుంబ యజమాని పేరుతో మాత్రమే జారీ చేయనున్నారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో అందించే ఈ రేషన్ కార్డు ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, తెలంగాణ కొత్త రేషన్ కార్డుల గురించి అయితే ఇది వచ్చేసి ఈ వీడియో అనమాట. మనకు వచ్చేసి జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి అయితే ఈ న్యూ రేషన్ కార్డులు అయితే లాంచ్ అయితే కాబోతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.